ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము. సర్వజనులారా సపట్లు కొట్టుడి, ద్వేదనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. భూమి మీద ఉన్న సకల ప్రజలు దేవుణ్ణి సప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి. ఆర్భాటముతో ఆయన సన్నిధానంలో మనము ఆనందించాలి. సర్వజనులారా సప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. నిజమే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించే దేవుడు. సర్వజనులు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క శత్రువు వెనక తరుముచూ ఉన్నాడు. ముందు వచ్చినప్పుడు ఎర్ర సముద్రము అడ్డం వచ్చినది. నిజంగా శత్రువుల చేతిలో చిక్కుకోకుండా దేవుడు తన ప్రవక్త అయిన మోషేతో ఆజ్ఞాపించిన ప్రకారము ఎర్ర సముద్రంతో మాట్లాడమన్నాడు. ఎప్పుడైతే మరి ఆ యొక్క ప్రవక్త ఆ ఎర్ర సముద్రాన్ని చూసి మరి ఆ యొక్క కర్రతో మరి 2 పాయలుగా చేసినప్పుడు ప్రజలందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలు శత్రువు బారిలో నుండి బయటికి వచ్చినారు. తరుముతూ వచ్చిన శత్రువులు ఆ యొక్క సముద్రంలో మునిగిపోయినారు. అప్పుడు ఆ ప్రజలందరూ కూడా ద్వేదములు చేసి సప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరిచినారు. మరి ఆ కాలంలో ఉన్న యవనస్తులైన స్త్రీ పురుషులందరూ కూడా ఎంతో ఆనందించి జయధనులు చేసినారు. ఈనాడు మనము కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయనలో మనం ఆనందించడానికి సప్పట్లు కొట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆయన నామాన్ని మనము గణపరచాలి. దేవుడు వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపురుషుడు ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బడి స్తోత్రములు నాయన. ఈ సన్నిధానంలో మేమందరం చేరి సప్పట్లు కొట్టి జయధ్వనులతో ప్రభువా నిన్ను ఆరాధన చేయాలని వాక్యం రాయబడి ఉన్నది. ప్రభువా, అలాగా నిన్ను స్తుతించి గణపరచడానికి నన్ను, మమ్ములను, నీ ప్రజలందరినీ కూడా సిద్ధపరిచి ముందుకు నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్లుగా మార్చబడండి. ఆమేన్.